ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ. కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ నేచర్ వాక్స్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాం. బెస్ట్ ఏక్యూఐ టూర్ ఫ్రమ్ హైదరాబాద్ టు కర్ణాటక వెస్ట్. ఈ 4 పార్ట్ ట్రావెల్ బ్లాగ్ సిరీస్లో మనం కొల్లూరు, మురుదేశ్వర్, ఉడిపి, గోకర్ణ వంటి మంచి డివైన్ అండ్ సీనిక్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పటి ఎపిసోడ్లో హైదరాబాద్ టు కొల్లూరు జర్నీ, శ్రీ మూకాంబిక అమ్మవారి దర్శన్, ఇంకా కొన్ని మస్ట్ విజిట్ ప్లేసెస్ కవర్ చేద్దాం. హైదరాబాద్ టు అర్సికేలి ఈ లాంగ్ ట్రైన్ జర్నీ ట్రిప్. మన ట్రిప్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7 PM స్టేషన్ చేరుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వీఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్ నెంబర్ 07231 అర్సికేల్ స్పెషల్. ఈవినింగ్ 7 o'clockకి రావాల్సిన ట్రైను మిడ్నైట్ 12:30కి ట్రైన్ బయలుదేరింది. రాత్రి సమయంలో ట్రైన్ జర్నీ ఒక మంచి స్పెషల్ ఫీల్ ఉంటుంది. మంచి కూల్ బ్రీజ్, ట్రైన్ రిథమ్, ఇంకా చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. సో టోటల్ డిస్టెన్స్ సికింద్రాబాద్ నుంచి అర్సికేల్కి 649 kilometers. మనం వెళ్ళే రూట్ వచ్చి సికింద్రాబాదు, కర్నూలు, అనంతపూర్, ధర్మవరం, టుమ్కూరు మీదుగా అర్సికేల్ జంక్షన్ రీచ్ అవుతాం. రోడ్ ట్రిప్ చేస్తే NH44 మీద ఆల్మోస్ట్ 11 hours 32 minutes టైం పడుతుంది. సో ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే ఓకే, లేదంటే బస్సులో అంటే కంపల్సరీ స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే బెటరు. ట్రావెల్లో స్టే అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ అవాయిడ్ చేయాలంటే కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్ యాప్ ఒకటి, KSRTC బస్ బుకింగ్ యాప్, ఈ 2 బాగా యూజ్ అవుతాయి. అవి 2 కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో వాటికి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఇప్పుడు మనం ట్రైన్లో అర్సికేల్ దిగి అక్కడి నుంచి కొల్లూరు వెళ్తాం. కొల్లూరులో శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఉడిపి, మురుదేశ్వర్, గోకర్ణ వరుసగా ఒక్కొక్క వీడియో కింద పెడతాను నేను. చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డే 2 అర్సికేల్ జంక్షన్లో దిగాము. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ డిలేస్ వల్ల ట్రైన్ యాక్చువల్గా 1 PM రావాల్సింది నైట్ 7:30 PM వచ్చింది. మీరు వీలైతే అర్సికేల్కి చాలా దగ్గరలో ఉంటుంది చిక్కమగళూరు, బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, హలిబీడు హొయసలేశ్వర స్వామి టెంపుల్, ఇవి సపరేట్ వీడియోస్ పెడతాను. సో ఎలా వెళ్ళాలి ఆ టెంపుల్స్కి అవంతా మీరు ఆ వీడియోస్లో చూడొచ్చు. ఇప్పుడు మనమైతే అర్సికేల్ నుంచి షిమోగాకి ట్రావెల్ చేస్తున్నాము. అర్సికేల్ నుంచి షిమోగా వెళ్ళడానికి మీకు అర్సికేల్ జంక్షన్లో రైల్వే స్టేషన్కి నియర్ బై బస్ స్టాండ్ ఉంటుంది. 700 meters ఉంటుంది ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్, వాకబుల్. అక్కడ బస్ క్యాచ్ చేసి మీరు బస్లో ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ చేయాల్సి వస్తుంది. సో NH69 మీద ఆల్మోస్ట్ 109 kilometers అర్సికేల్ టు షిమోగా. షిమోగాలో కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ 10:30 అరౌండ్ షిమోగా రీచ్ అయ్యాము. కాకపోతే షిమోగా నుంచి రెగ్యులర్ బస్సెస్ ఉండవు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. షిమోగాలో ఉండే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఇక్కడ 1 by 1 డిస్ప్లే చేశాను చూడండి. సక్రేబైల్ ఎలిఫెంట్ క్యాంపు ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ఎలిఫెంట్ లవర్స్. గజానూర్ డ్యాము నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ స్పాట్ అది. షిమోగా జూ అండ్ సఫారీ కూడా చాలా బాగుంటుంది. కవాలే దుర్గా ఫోర్ట్, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ కనిపిస్తాయి. శరావతి వ్యాలీ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ
సో ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ హెవెన్. కొడచాద్రి హిల్స్ అయితే మన షిమోగా నుంచి కొల్లూరు వెళ్ళే దారిలో మనకు వస్తుంది. ఒక ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా కొడచాద్రి హిల్స్ వెళ్ళి తర్వాత కొల్లూరు వెళ్ళొచ్చు. సో ఇది ఎగ్జాక్ట్గా కొడచాద్రి హిల్స్ అనేది శ్రీ మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చురీ మిడిల్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, హిల్ స్టేషను. సో ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షిమోగా నుంచి కొల్లూరుకి రాత్రి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. ప్రైవేట్ బస్ స్టాప్ అయితే ఒకటి ఉంది షిమోగాలో, కానీ మార్నింగ్ 5:30కి మాత్రమే బస్సెస్ ఉంటాయి. మీరు ఒకసారి రూట్ చూసినట్టయితే కంప్లీట్గా జంగిల్, 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మధ్యలో ఉంటుంది రూటు. ఒకటి సైడు భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇంకొక సైడు శ్రీ మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటాయి. సో కాబట్టి నైట్ టైము ఓన్లీ హైదరాబాద్ బస్సులు, కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. కాబట్టి సో ఈ రూట్లో జర్నీ చేసేవాళ్ళు డైరెక్ట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ బస్సు రిజర్వేషన్ చేసుకుంటే కొల్లూరుకి బెటర్. సో బెంగళూరు నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు అయితే అరసకేరు నుంచి ట్రావెల్ చేసేదాని అయితే మీరు మార్నింగ్ 5కి షిమోగా రీచ్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలంటే బెస్ట్. సో షిమోగా నుంచి కొల్లూరు ట్రావెల్ చేసేటప్పుడు నైట్ అంతా వెయిట్ చేయాల్సి వస్తే లిటిల్ టఫ్ అనిపిస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ 3 AM కేఎస్ఆర్టీసీ బస్ క్యాచ్ చేసి 6 AM కొల్లూరు చేరుకుందాం. బస్సులో సన్ రైజ్ చూడడము, నేచర్ బ్యూటీ ఎంజాయ్ చేయడము ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో జంగిల్ సఫారీ నైట్ ట్రావెలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. డే 3 కొల్లూరులో ఎక్కడ స్టే చేయాలి అనేది ఒకసారి చూద్దాము. సో కొల్లూరులో కర్ణాటక టెంపుల్స్ అకామిడేషన్ యాప్లో మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు రూమ్స్. జగదాంబిక గెస్ట్ హౌస్ అనేది ఒకటి, లలితాంబిక గెస్ట్ హౌస్ అని, 2 కూడా దేవాలయానికి సమీపంలో ఉంటాయి. సో ఆన్లైన్లో మేము జగదాంబిక గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసుకున్నాము. మేము సింగిల్ బెడ్రూమ్ బుక్ చేసుకున్నాము. 250 రూపీస్ పర్ డే పడింది. డబల్ బెడ్రూమ్ అయితే 500 రూపీస్ పర్ డే ఉంటుంది. 3 days వరకు మనకు ఇస్తారు, రెన్యువల్ చేసుకోవచ్చు. చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం వచ్చి మార్నింగ్ 9 AM. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 AM కల్లా కొల్లూరు రీచ్ అయ్యాము. కొద్దిగా రిక్వెస్ట్ చేసుకొని జగదాంబిక గెస్ట్ హౌస్లో రెడీ అయిపోయి శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్ దర్శనానికి బయలుదేరాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చి బాగా గుర్తుపెట్టుకోండి, 5 AM to 1:30 PM ఉంటుంది. ఈవినింగ్ 3 PM నుంచి 9 PM వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది. శ్రీ మూకాంబిక అమ్మవారి స్థల పురాణం కానీ మీరు ఒకసారి చూసినట్లయితే శ్రీ మూకాంబికాదేవి క్షేత్రము భక్తి, శక్తి, విజ్ఞానానికి పునాది అయిన పవిత్ర స్థలము. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని పట్టి పీడించసాగాడు. దేవతలు పరమేశ్వరుని ప్రార్థించగా పార్వతీమాత మహాకాళిగా అవతారం ఎత్తి అతన్ని సంహరించారు అని స్థల పురాణం చెప్తుంది. ఆ తర్వాత శ్రీ ఆదిశంకరాచార్యులు దీర్ఘకాలం ఇక్కడ తపస్సు చేసి దేవిని ప్రసన్నం చేసుకొని ఆమెను ఈ పీఠంలో స్థాపించారు. ఈ ఆలయంలో ఉండే శ్రీచక్రం స్వయంగా పరమశివుని చేత చెక్కబడిందని చెప్తారు. మూకాంబిక అమ్మవారి స్వరూపము ఒక అరుదైన కలయిక. భక్తులకు సౌమ్యమూర్తిగా, శత్రువులకు ఉగ్రరూపిణిగా ఆమె కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు మూకాంబికను త్రిగుణాత్మక శక్తిగా పూజిస్తారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి మరియు శ్రీ మహాకాళి కలిసి త్రిగుణాత్మక శక్తిగా అమ్మవారిని ఇక్కడ పూజిస్తారు. ఇదే కారణంగా విద్యార్థులు, కళాకారులు, భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. కొల్లూరులో కొన్ని మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్సైడ్ టెంపుల్ ప్రిమిసెస్ చూద్దాము. నిత్య అన్నదాన సత్రం ఒకటి ఉన్నది. ఇక్కడ డివోటీస్కి ఫ్రీ ఫుడ్ సర్వీస్ అందిస్తారు. సంకల్ప మండపం అని ఆలయంలోనే స్పెషల్ పూజల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉంటుంది. అక్కడ మన గోత్రనామాలతోటి మన సంకల్పము చెప్పుకోవచ్చు. దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. సౌపర్ణిక నది చాలా పవిత్రమైన నదిగా టెంపుల్కి దగ్గరగా ఉంటుంది. ఆ నదిని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్
కొల్లూరులో ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు అరౌండ్ 4 o'clock అట్లా బయలుదేరితే సరిపోతుంది. సో కొల్లూరులో ఉన్నటువంటి కొన్ని హిడెన్ జెమ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఒకటి వచ్చి ఫస్ట్ అమ్మవారి టెంపుల్, కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్, శ్రీ బ్రహ్మలింగేశ్వర ఆలయం. ఇది మరవంతే బీచ్ కవర్ చేశాడు. కుందాపూర్ పోయే దారిలో మధ్యలో వస్తుంది. చాలా బాగుంటుంది ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. మాకు టైం లేక మేము ఈ ఆలయం కవర్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఆలయం యొక్క విశిష్టతాన్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఇక్కడ ఎడిట్ స్టాప్స్ కొట్టుకొని నెక్స్ట్ ఏంటంటే సౌపర్ణిక నది, అది టెంపుల్కి చాలా సమీపంలో ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనం సర్వజ్ఞ పీఠం అంటాము, కొడచాద్రి పర్వతశ్రేణిలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంచురీ మిడిల్లో ఉంటుంది. మీరు ఇక్కడ రూట్ చూసినట్టయితే ఫుల్ ఘాట్ రోడ్డు. తర్వాత ఇక్కడ చూడండి ఎంత ఘాట్ రోడ్డు ఉందో. ఈ ఘాట్ రోడ్లో వెళ్ళి ఇక్కడ వెహికల్స్, మన ఓన్ కార్స్ నాట్ అలౌడ్ అండి, ఓన్లీ జీప్లోనే వెళ్ళాలి. కార్స్ అయితే వెళ్ళలేవు ఇంత ఘాట్ డైరెక్షన్. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ ఒకటి. తర్వాత కంప్లీట్గా వైల్డ్ లైఫ్ శాంచురీ మిడిల్లో ఉంది కాబట్టి జీప్లో వెళ్ళడమే సేఫ్. 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఒకటి ఉన్నది. అక్కడి నుంచి కొడచాద్రి సన్సెట్ వ్యూ పాయింట్. ఇది సర్వజ్ఞపీఠ. సర్వజ్ఞపీఠ అంటే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం. సో ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇదంతా వెళ్ళలేదు, మాది లాంగ్ టూర్ కాబట్టి. మీరైతే దగ్గరే కాబట్టి ట్రై చేయొచ్చు. బట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ దాకా జీబులో వచ్చి ఇక్కడ ట్రెక్కింగ్ చేయగలిగితే 2 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. కొడచాద్రి సన్సెట్ వ్యూ పాయింట్. అదే సర్వజ్ఞ పీఠ కూడా అక్కడే ఉంటుందండి. సో కాలభైరవ స్వామి టెంపుల్ దాకా మనకు ఈ జీప్స్ అవైలబుల్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి. 500 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. ఈరోజు మనం ఒక ఇన్క్రెడిబుల్ జర్నీ చేసాం, హైదరాబాద్ టు కొల్లూరు వరకు. కేవలం ప్రయాణం కాదు, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. శ్రీ మూకాంబిక అమ్మవారి దర్శనం మన మనసుకు అద్భుతమైన పీస్ అండ్ పాజిటివిటీని ఇచ్చింది అనుకుంటున్నా. సెరేన్ అట్మాస్ఫియర్, డివైన్ ఎనర్జీ అండ్ ద బ్రీత్ టేకింగ్ నేచర్, ఇవన్నీ కలిసి వచ్చిన అద్భుతమైన ప్రదేశం ఇది. మన బెస్ట్ ఏక్యూఐ టూర్లో ఇది కేవలం ఫస్ట్ స్టాప్ మాత్రమే. ఇంతకంటే మోర్ ఎక్సైటింగ్, డివైన్ అండ్ సీనిక్ ప్లేసెస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. మురుదేశ్వర్, ఉడిపి, గోకర్ణ, ప్రతి లొకేషన్ యూనిక్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ మీకు తీసుకురావడానికి శివ నేచర్ వాక్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. ఇంకా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ స్టాప్ మురుదేశ్వర్, డివైన్ వైబ్స్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ కోసం స్టే ట్యూన్డ్. మరన్ని అద్భుతమైన ప్రయాణాల్లో కలుద్దాం. అమ్మవారి ఆశీస్సులు మనకు సదా ఉంటాయని కోరుకుంటూ శ్రీ జై మూకాంబికా మాత. ఓం శ్రీ మాత్రే నమః.